వసుంధరా, వసుంధరా, వసుంధరా. ఏంటి రత్తి, ఒళ్ళు ఎలా ఉంది? మా అమ్మని పేరు పెట్టి పిలుస్తున్నా. నిన్ను కూడా పిలుస్తానే సుక్కు. నన్ను నన్ను సుక్కు అంటావా? ఏ నువ్వు నన్ను రత్తి అనగాలేంది, నేను నిన్ను సుక్కు అనకూడదా? ఏవే పాలమ్ముకునే దానివి మమ్మల్ని పేర్లు పెట్టి పిలుస్తావా? కళ్ళు నెత్తికేంటే నీకు? చెయ్యి దించండమ్మా. నాకిప్పుడు 2 లక్షలు కావాలి. రెండు లక్షలు కావాలంటే మీ అమ్మా నాన్న ఇక్కడేమైనా మూటాముల్లి సర్ది పెట్టారా? అసలు మేము నీకెందుకు ఇవ్వాలి డబ్బు? ఎందుకంటే మీరు చేసిన పాపానికి నేను సాక్ష్యాన్ని కాబట్టి. ఏంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా లేక బెదిరిస్తున్నావా? మీ ఇష్టం అమ్మా, ఏమైనా అనుకోండి. నాకు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే నేను చెయ్యాల్సింది చేస్తాను. ఏం చేస్తావో చేసుకోవే, నీకు దిక్కున్న చోటు చెప్పుకో. ఇదే ఆఖరి మాట అమ్మా. అయితే నేను చేయాల్సింది చేస్తాను. ఆగవే, నువ్వు అడిగిన డబ్బు ఇస్తానుండు. ఏంటమ్మా దీనికి డబ్బిచ్చేది? ఇప్పుడే దీన్ని చంపేస్తాను. ఆగవే. రత్తాలు నువ్వెక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రత్తాలు ఇప్పుడు ఈ 1 లక్ష తీసుకో. ఇంతకు మించి ఇంట్లో లేవు. అయితే మీ ఒంటిపై నగలిచ్చేయండి. ఇస్తారా చెప్పమంటారా? ఇస్తానులే. ఇదిగో ఈ డబ్బు తీసుకో. నిలువు దోపిడీ చేస్తున్నావు కదే. నువ్వు ఇవ్వవే. నేను ఇవ్వనమ్మా. ఇవ్వకపోతే చెప్పుకో తింటా. ఇవ్వు. ఇదిగో రత్తాలు నీకు పుణ్యం ఉంటుంది. ఈ విషయం ఎవరికి చెప్పకే. ఎవరికి చెప్పనులేమ్మా. హఠాత్తుగా దీనికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందే? ఖచ్చితంగా ఇది దీని బల్పు కాదు. దీని వెనక ఏదో బలమైన శక్తి ఉంది. ఎవరిచ్చారు ఈ డబ్బు నగలు? చెప్పు. సుకన్య, వసుంధరమ్మ. ఎందుకు? సీక్రెట్ బయట పెడతానని బ్లాక్మెయిల్ చేశా, అందుకిచ్చారు. ఏంటా సీక్రెట్? సుకన్య, రత్తాలు దానికి నిజం చెప్తుందేమోనే. చెప్పు. ఎవరికి చెప్పనని వాళ్ళకి మాట ఇచ్చానమ్మా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,